వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం పట్టణాన్ని వరదల ముంపు నుంచి రక్షించేందుకు 690 కోట్ల వ్యయంతో చేపట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దివాకర్ TS తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి జూలై, ఆగస్టు వరదల సమయంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలని, మిగిలిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను నిర్దేశిత గడుపులో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముందు ఏరియా ట్యాకిల్ చేసి సేఫ్ లెవెల్కి తీసుకురండి. గవర్నమెంట్ నిర్ణయం చేసిన తర్వాత మీ రెప్యూటెడ్ కంపెనీని కూడా ఐ విల్ బ్లాక్ లిస్ట్, అది కూడా చెప్పండి. 2 సంవత్సరాలు బట్టి మీ డిపార్ట్మెంట్ మీద ఎమ్మడబడి చేసుకోమని చెప్పాను. లోపల ఉన్నాయా? బండి మీద పెట్టచ్చు. ముందుగా అరే ఏదైనా బండి పెట్టరా? తొందరగా మొదలు పెట్టి మీరు కూడా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. ఎక్స్ట్రా పాప్ మీద అడిగితే కూడా చేయండి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, సేమ్ టైం పని ఆగొద్దు. అర్థమైందా? పెట్టండి, పని చేయండి. మీ ప్రొసీజర్ ఏదంటుంటే తొందరగా రిజాల్వ్ చేయండి. అది పబ్లిక్ చేస్తారు కదా. పైసలు ఇచ్చే కార్యక్రమం ఏదో మీరు మంచుకొండ కూడా అంతే చేశారు. ఇంకా ప్రొటెక్షన్ పెట్టి పని చేయాలి. ఎవరైనా వస్తే ప్రొసీజర్ ఏముంది, డబ్బులు ఏమున్నాయి, ఏం చేయాలో చేస్తారు. కానీ పని ఆపితే మట్టుకు ఈ డోంట్ యాక్ట్. ఓకే, ఇదొకటేనా? ఇంకా ముందు కూడా ఉంది. మరి ఏమీ లేదు, అంతా అయిందన్నారు జేసీ గారు. వాట్ ఈజ్ ఏంటి అనన్య గారు కొంచెం లేటర్ స్టేజ్ మనకు 75% లేటర్ అంటే వరద వచ్చాక ఇది హయ్యర్ కాంట్రిబ్యూషన్. హయ్యర్ అంటే 36 పైన ఉందా? 36 ఫీట్ వచ్చినా కూడా ఇందులో నీళ్ళు రావా? వీళ్ళు దీన్ని కొంచెం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు అవన్నీ అనవసరం సార్. బై ఫోర్స్ యూ డూ దట్ వర్క్. బై ఫోర్స్ ఏంటి? పట్టా భూమి మనం పైసలు ఇస్తాం. ఆల్టర్నేటివ్ ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా చేయండి. ఐ డోంట్ అక్కడెక్కడ ఇళ్ల స్థలం కావాలి, ఇంకోటి కావాలి చేయండి. ఈ ప్రొసీజర్ మీ యొక్క ఆర్డర్ ప్రకారం మీరు చేసేయండి. కానీ పని మట్టి కాకూడదు. ఓకే అనన్య, నువ్వు రేపే పని మొదలు పెట్టు. మీరు అసలు అంత దూరం అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్క అమ్మాయి ఉందా? ఒకటే సార్. ఏం చేయాలో కలెక్టర్ గారితో, జేసీ గారితో మాట్లాడుకోవడం. వాళ్ళకి ఏం సాయం చేయాలో అన్నీ చేయండి. సరే, ఎక్స్ట్రా కూడా ఏదన్నా అవకాశం ఉంటే వీకెండ్ నువ్వు పని ఆపితే మట్టికి నువ్వు ఉండదు. అది కూడా చెప్తున్నాను. ఇన్ని రోజులు బట్టి సమస్య అయిపోయిందంటే అంతా అయిపోయిందండి, పని అయిపోతుంది. కమిషనర్ ఉందా? పోలీస్ కమిషనర్ మొత్తం వచ్చేసి ఒక 690 crores వచ్చే మార్చి పూర్తిగా. అవును సార్. 27 మార్చి. అవును సార్. చెప్పండి అమ్మ. ఏరియా మనకి ఆల్రెడీ 450 meters ఉంది సార్. చేస్తాం. 240 meters సార్. అంతా ఒప్పుకున్న తర్వాత ఈ పర్టికులర్ పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మధ్యలో పెట్టారు. 2 గ్యాపుల్లో అలా తక్కువ లోపల అయితే 3:30 వచ్చినా 4 వచ్చినా కూడా ఓవర్ఫ్లో కాదు. అంతేనా? అయితే నేను అనేది ఇప్పుడు మీకు ఇంకొక 10 రోజుల వరకు వర్షాలు రావు. 10 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఈ ట్రైన్ ఈ నీళ్ళని ఎక్కడ కలుపుతారు? ఊళ్ళో నుంచి
వర్షం నీళ్ళు కానీ ఊళ్ళో ఉన్న డ్రైన్ వాటర్ని కానీ రివర్లో ఎక్కడ కలుపుతారు? మొత్తం 7 ట్రైన్లు ఇక్కడ నుంచి 6 ట్రైన్లు ఇంపార్టెంట్ 6 ట్రైన్లు 3 పెట్టేసాం. మిగతా అన్ని స్మాల్స్. మనం ఎక్కడికి పెద్ద ట్రైన్లు తీసుకొచ్చేసాం. పెద్ద ట్రైన్లు కానీ రేపు ఇది వర్స్ట్ కండిషన్ ఫుల్ వచ్చి టౌన్లో ఇక్కడ వర్షం పడకుండా బయ్యారం అవుతుంది, మళ్ళీ 2.5 లక్షలు వచ్చింది. ఆ నీళ్ళు మళ్ళీ టౌన్లోకి రాకుండా మనం ఏదైతే 4 ట్రైన్లు ఉన్నాయి వాటిని ప్రొడక్షన్ బేసెస్ ప్రొడక్షన్. అప్పుడు ఆ నీళ్ళు నేను చెప్తాను. అప్పుడు ఇది వచ్చినప్పుడే ఖమ్మంలో కూడా పెద్ద వర్షం పడింది. అదే వరస్ట్ కండిషన్. దెన్ అనేది వరస్ట్ కండిషన్ వచ్చినప్పుడు సార్ ఇక 28 ఫీట్ వచ్చినప్పుడు మైన్లో పడితే ఇనండేషన్ ప్లేస్లో అది ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడైతే నీళ్ళు ఆగే ప్రదేశం దాని వరకు ఈ డ్రైన్లు సేఫ్గా చేస్తాం. కొత్త ఇనండేషన్ అయితే కాకపోతే అంత వెలాసిటీతో మీకు రాస్తాం బాండింగ్ అవుతా ఉంటుంది. ఈ డ్రైన్లు అయితే ఆగిన దాకా ఇంకా బాండింగ్ అవుతుంది. ఈ డ్రైన్లు ఎప్పుడు కచ్చా డ్రైన్లు అయినా ఒక ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునేదానికి చేసుకుంటే లిఫ్ట్లు ప్రొసెస్ కావాలని చెప్పి డ్రైన్లో పర్మనెంట్గా టెంపరీ ఈ సంవత్సరం వరకు ఆ డ్రైన్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైపోయినా కూడా ఈ రోడ్డు దగ్గర నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు కంప్లీట్ చేయాలి సేమ్ లెవెల్. ఆ డ్రైన్ పోర్షన్స్ ఏం చేయాలో టెక్నికల్గా అక్కడ వర్షం పడ్డప్పుడు రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు టౌన్లోకి రావద్దు. ఇది లేనప్పుడు టౌన్లో వాటరు ఇటు ఎట్లా డిస్పాచ్ అవుతుంది, డిస్క్లోజ్ అవుతుంది, అది చూడాలి. మీరు ఇక్కడ మామూలు క్లోజ్ చేసి డ్రైన్స్ అన్ని చికాకు చేసి మళ్ళీ అందుట్లో ఆ నీళ్లతోటి అందుట్లో ఊరంతా ముంచేస్తే ఇది మాకు ఉపయోగం లేని పని. అర్థమైందా? మీరు చచ్చినా బతికినా ఎట్టి పరిస్థితులు 15th కల్లా మొత్తం సేఫ్ లెవెల్కి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు రివర్ పెరిగినా కూడా నీళ్లు లోనకు రావడానికి లేదు. ఆ గ్యాపుల దగ్గర మీరు టెంపరీ నుంచి ఈ సంవత్సరం వరకు ఎంత చేస్తారో ఐ డోంట్ నో. రివర్ లెవెల్ హైట్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఊళ్ళోకి రావద్దు. ఇది లేనప్పుడు ఊళ్ళో నీళ్ళు ఏ రకంగా ఫ్రీగా మళ్ళీ రివర్లోకి వెళ్ళాలి అది మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ రకంగా జరిగితే మాత్రం మీరు మొత్తం వర్కులన్నీ ఆపేసి ఈ పోర్షన్ వరకే కాన్సన్ట్రేట్ చేయండి. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు, అది మీరు చేసినా అవ్వదు. ఆ బ్రిడ్జ్ కాడ నుంచి అవతల చేసే పని లేదు, అది ఇప్పుడు మీరు చేసినా అనవసరం. మీరు చేయాల్సింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఈ ఒక్క పోర్షన్ వరకే కంప్లీట్ చేయండి. వీటి మధ్యలో 90 మీటర్స్ అంటే మనకు అర్బన్ సైడ్ వచ్చేసి 49 మీటర్స్ ఒక్క మీటర్ కాకపోయినా కూడా వేస్ట్. 1400 చేసినా 1400 ఒకటోది చేయకపోతే మీరు వేస్ట్. అది నేను అర్థమైందా? దీన్ని ఎంత తొందరగా లేపగలుగుతారో లేపండి. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా. మీరు కనీసం ఎర్త్ లెవెల్ కన్నా తీసుకెళ్ళాలి. ఇందులో మళ్ళీ వాటర్ స్టాగ్నెంట్ అయింది. మళ్ళీ మీరు పని చేయాలంటే దీన్ని లిఫ్ట్ చేయాలా, మళ్ళీ వాటర్ తీసేయాలా, డీ వాటరింగ్ చేయాలా, మళ్ళీ చేయాలా, మళ్ళీ అదంతా మీరు ప్లాన్ చేసుకొని ఇది మీరు ఈ సంవత్సరం మీ ఏజెన్సీ కూడా అభిషేక్ మీరు పరమగా ఉండాలా, డిపార్ట్మెంట్ కూడా ఆగండి. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఖమ్మం మున్సిపాలిటీ, జాయింట్ కలెక్టర్ గారు, ప్రియమైన ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా సోడా చైర్మన్ ఎవరు ఆయన రమ్మను రాయల్ గారు, దీపక్ గారు, పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరు చూశారు గత 2 సంవత్సరాల క్రితం మునేరు వరదలకి మునేరు పారివాహక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా రోజులుగా నీళ్ళలో మునిగిపోయి వాళ్ళ సర్వస్వం కోల్పోయి అష్టకష్టాలు పాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మునేరుకి ప్రొటెక్షన్ వాల్స్ ఉంటే తప్ప ఖమ్మం పట్టణాన్ని మనం సురక్షితంగా ఉంచలేమనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
690 కోట్లు 690 కోట్లతోటి ఈ ప్రొటెక్షన్ వాల్స్ని శాంక్షన్ చేసుకున్నాం. దీనికి కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. అయినా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ చాలా భాగం పూర్తి చేశారు. ఇంకా ఎన్ని మీటర్స్ ఉంది క్లియర్ చేయాల్సింది? 240 మీటర్స్. ఇంకొక 240 మీటర్స్ ఉంది. ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు నెగోషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా పనులు మొదలుపెట్టించేసి ఈ యొక్క జూన్ మాసానికి సేఫ్ లెవెల్కి తీసుకోగలిగితే ఈ బ్రిడ్జ్ నుంచి, బైపాస్ బ్రిడ్జ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ ప్రాంతాన్ని ఈ సంవత్సరం క్లోజ్ చేసుకోగలిగితే, ఎందుకంటే అత్యధిక నివాసాలు ఉండేటటువంటి ప్రాంతం, పేద ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇంత కష్టపడి పనిచేశారు. కాబట్టి ఇంకా ఈ 2 గ్యాపులు కూడా ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ తోటి మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందో ఆ రకంగా చేసి వెంటనే రేపటి నుంచి ఈ 2 గ్యాపులు కూడా సేఫ్ లెవెల్కి తీసుకొచ్చి జూలై ఆగస్టులో వచ్చేటటువంటి వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తే ఆ మునేరు జలాలు ఖమ్మం పట్టణంలోకి రావద్దు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో వర్షాలు పడి ఖమ్మం పారివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షపు నీళ్లు కూడా సజావుగా నదిలోకి పోయేటట్టుగా తాత్కాలిక ఏర్పాట్లైనా పూర్తి చేసుకొని ఈ సంవత్సరానికి ఈ గ్యాప్ మాత్రం పూర్తి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు దీనికి టైం ఉంది. 27 మార్చి వరకు టోటల్గా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు, కమిషనరు, జాయింట్ కలెక్టరు ప్రతి 3-4 రోజులకి దీన్ని రివ్యూ చేసి ఇప్పుడు జరిగినటువంటి ఆలస్యం మళ్ళీ ఫర్దర్గా జరగకుండా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ మెయిన్ గ్యాప్స్ని పూర్తి చేసుకుంటే ఈ జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. మిగతాది నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణం శాశ్వతంగా మునేరు వరదల బాధ నుంచి మనం ప్రజలను రక్షించుకోవటం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మునేరు పారివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి తప్పకుండా అనుకున్న సమయానికి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పూర్తి చేయమని చెప్పి అధికారులను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పోయినసారి బాధలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.